నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులంటి దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారండి? బాగున్నారా? గడిచిన రాత్రి క్షేమకరంగా నిద్రపోయారు కదూ. దేవుని మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రతిదినము ఉదయము 6 గంటలకి ఈ యొక్క జీవన తొలి సంధ్య అను యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము, ఈ వర్తమానం మీకు అందుబాటులో ఉంటుంది. తప్పక ఉదయమే ఈ వర్తమానాన్ని వీక్షించి తదుపరి మీ దినచర్యను ప్రారంభించాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే కొద్దిసేపు దేవుడితో గడపడం, కొద్దిసేపు వాక్యము చదవడం మర్చిపోవద్దు. అవును ప్రియబిడ్డారా, అంత మాత్రమే కాదు, నువ్వు ఆధ్యాత్మికంగా పొందుతున్న మేలును బట్టి తప్పకుండా మీ స్పందనను కామెంట్ సెక్షన్లో తెలియపరచాలని, అంతేకాదు మీకు స్నేహితులకు, అలాగే ఆత్మీయులు అనబడే వారికి, మీ యొక్క బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలని, ఈ యొక్క లింక్ను షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ కూడా చేయాలని ప్రభునందు మీకు మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఉదయ కాలము ఒక మాటను మీ దృష్టికి నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగులుగొట్టెదను, ఇనుప గడియలను వెడగొట్టెదను. అంటున్నారా మాట? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలుగొట్టెదను, ఇనుప గడియలను వెరగగొట్టెదను. ఎంత అద్భుతమైన మాట తెలుసా? నిజంగా ఆయన మనకు ముందుగా నడిస్తే మార్గము ఎలా ఉంటుందో, ఆ మార్గము ఎలా సరళం చేయబడతాదో, అడ్డులు ఆటంకాలు ఎలా తొలగించబడతాయో ఈ మాటలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అవును ప్రియబిడ్డలారా, చాలాసార్లు మనుషులను ముందుగా పెట్టుకుని, లేకపోతే స్నేహితులు ముందుగా పెట్టుకుని చాలాసార్లు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటాం. అంటే మన ప్రయాణానికి కొన్నిసార్లు మూలము, దృష్టి మనుషులు అవుతూ ఉంటారు. కొన్నిసార్లు మన ప్రయాణానికి మూలము ఐశ్వర్యం అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రయాణానికి మూలము మన జ్ఞానము, మన తెలివితేటలు అవుతాయి. ప్రియబిడ్డలారా, దేవుడు కాకుండా నీ ప్రయాణానికి ముందు మూలముగా మరి దేనిని పట్టుకున్నా అది నీకు ప్రయోజనం ఉండదు, ప్రతిఫలం ఉండదు. నీ ముందు ఉన్న ఆటంకాలు తొలగించబడాలి అంటే, నీ మార్గము సరళం చేయబడాలి అంటే, నీ ముందున ఎత్తడి తలుపులు అవి పగలగొట్టబడాలి, ఇనపగడిగలు విరగొట్టబడాలి అంటే, నీ ముందు వాటన్నిటినీ విరగొట్టగలిగిన సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు ఉండాలి. అవును, నీ చేతుల ద్వారా, నీ బలం చేత ఏ ఎత్తడి తలుపులు పగలగొట్టలేవు, ఏ ఇనప గడియలను విరగొట్టలేవు. అవును ప్రియబిడ్డలారా, నీ శక్తికి మించి, నీ బలకు మించి నీ ముందున్న ఆటంకాలు అవి తొలగించబడాలి అంటే నీకంటే శక్తిమంతుడైన దేవుడి మీద ఆధారపడాలి. ఆయన ముందుగా పెట్టుకుంటే మార్గం సరళం చేయబడుతుంది. ఆ మార్గంలో సులువుగా ముందుకు వెళ్ళగలం. ఈరోజు దేవుని సద్దులో ఆయనే నీ ముందు నడుస్తున్నాడా చెప్పగలవా? నా ముందు ఆయనని అనుసరించి నేను నడుస్తున్నాను అని చెప్పగలవా? ఆయనని అనుసరించి నడవడం అంటే ఏమిటి ప్రియబిడ్డలారా? అంటే ప్రభువారు ప్రత్యక్షంగా నీ ముందు వచ్చి నిలబడి నేను తీసుకెళ్తారా అనుకుంటారా? కాదు. ఆయన నీ ముందుండి నువ్వు నడవడం అంటే అర్థపడి వాక్యాన్ని నీ ముందుంచుకుని నడవడం, వాక్యాన్ని అనుసరించి నడవడం. నీ జీవితంలో వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, వాక్యపు వెలుగులో వాక్యము అనే దీపాన్ని పట్టుకుని నీవు కొనసాగడం. అవును ప్రియబిడ్డలారా, ఎంతమంది అయితే వాక్యాన్ని ప్రధానముగా చేసుకుని, ఆధారంగా చేసుకుని, దాన్ని ముందు పెట్టుకుని బయలుదేరతారో, ప్రయాణం చేస్తారో, అది వారిని చక్కటి మార్గంలో నడిపిస్తుంది. ఎందుకంటే నా పాదములకు దీపము నీ వాక్యమే అని వాక్యం చెప్తుంది కదా. అవును ప్రియబిడ్డలారా,
అడుగు తడబడకూడదు అంటే పడకూడని చోట అడుగు పడకూడదు అంటే నీ చేతిలో ఉండవలసింది వాక్యమైన దీపము, నీ ముందు ఉండవలసింది వాక్యము. ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి నడుస్తావో నీ ముందు ఏ ఇనప గడియలైనా, ఏ ఎత్తడి తలుపులైనా అవి విరగొట్టబడతాయి. అవి ఎలాగా అని అనుకుంటున్నావా? అవి అధిగమించలేను అని అనుకుంటున్నావా? అవును, నీ వంతుగా నువ్వు అధిగమించలేవు. కానీ శక్తిమంతుణ్ణి, బలవంతుడైన దేవుడిని, అసాధ్యమేదియూ లేదు అన్న దేవుడిని నీ ముందు పెట్టుకోగలిగితే నీ ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక దినం అనుగ్రహించారు. ఉదయ కాలముని ఆయన నీ యొక్క పాదాలు చెందుకు వస్తూ ఉన్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకా మా ప్రియ బిడ్డల జీవితాలలో నాయన ఈ దినమంతా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచాడు నాయన. వారు ముందు మీరుండి నడవమని ప్రార్థన చేస్తున్నాను. వారి ముందు ఉన్న ఎత్తడి తలుపులైనా, ఇనప గడియలైనా, ఎంత బలమైనవైనా సరే అయ్యా విరగగొట్టి అయ్యా మార్గమును సరళం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఇనప కట్టుల చేత కట్టబడి అయ్యా వెళ్ళలేని పరిస్థితులు, నడవలేని పరిస్థితులు అయ్యా కృంగిపోతున్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యాపారాలు దీవించండి, చేతి వృత్తులు దీవించండి, ఉద్యోగులు లేని వారు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా మా బిడ్డలందరూ నాయన వారి యొక్క చదువుల్లోనే అయినా ఫస్ట్ క్లాస్ రావాలి. అంత మాత్రమే కాదు ప్రభా, క్లాస్ ఫస్ట్లో నిలబడాలి, స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్ రావాలి నాయన. వారు కష్టపడుతున్నందుకు ప్రతిఫలం తెచ్చండి. వారి తల్లిదండ్రులకు వారికి ఆయా వీరిని బట్టి సంతోషం కలగడానికి సహాయం చేయండి. వారి తొట్టుల్లో కూడా సహాయం చేయండి. గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భాన్ని తెరవండి నాయన. గర్భబలంతో ఉన్నవారిని క్షేమకరమైన ఆయా కానుపు దయచేయండి నాయన. బలహీనలు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. అనారోగ్యంగా వారిని ముట్టండి. ఆసుపత్రుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారు ఎంతగానో బాధపడుతున్నారేమో. అయ్యో హాస్పిటల్లో ఎవరో ఉండి ప్రభా అయ్యా చావు బతుకుల మీద వండి ఐసీలో ఉండి అయ్యా బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయో, కన్నీరు మున్నెరుగుతున్న కుటుంబాలు ఉన్నాయో. అయ్యో నాయన వారి కన్నీరికి సమాధానమే వండి నాయన. అయ్యా వారిని లేపండి నాయన, వారిని స్వస్థపరచండి నాయన. జీవము కలిగిన దేవా కృప చూపించండి నాయన. ఎవరైతే మనశ్శాంతి లేక నెమ్మది కోల్పోయి సంతోష సమాధానాలకు దూరం అయిపోయి ఏడుస్తున్నారు, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఏడుస్తున్నారు, అయ్యో వారి కుటుంబాల్లో సమాధానం తెచ్చండి. అయ్యో వారి కుటుంబాల్లో నెమ్మది కలిగించండి నాయనా. నువ్వు నెమ్మదినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చేవాడు, శాంతిని నొసగే దేవుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు, సహాయం చేయండి. వారి బ్రతుకు దినములలో కృపాక్షములతో నడవగలిగిన కృపద ఇచ్చేయమని, ఈ దినమంతా ఆశీర్వాదకరంగా వారి జీవితాల్లో మీరు వచ్చమని, మహిమగ్రత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.